తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4 Sides టీవీ యాప్ డౌన్లోడ్ ఇట్. గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు 4 Sides టీవీ. నేను మీ అవినాష్ జనగామ. న్యూస్ బ్లేజ్లో ముందుగా హెడ్లైన్స్. ప్రకాశం జిల్లాలో మరోసారి భూకంపం, భయాందోళనకు గురైన స్థానికులు. అల్లు అర్జున్ మానవత్వం మరిచారు, తొక్కిసలాటపై చామల హాట్ కమెంట్స్. టికెట్ల రేట్లు పెంచడం సరికాదు, సిపిఐ నారాయణ కీలక వ్యాఖ్యలు. ఓ రెస్టారెంట్లోని బిర్యానీలో బ్లేడ్, నగర శివారు ఘట్కేసర్లో ఘటన. డీటెయిల్స్ చూద్దాం. ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు వచ్చాయి. ముండ్లమూరు మండలంలోని భూమి సెకను పాటు కంపించింది. ముండ్లమూరు, సింగన్నపాలెం, మారెళ్లలో ప్రకంపనలు వచ్చాయి. దీంతో పలువురు భయాందోళనకు గురయ్యారు. శనివారం కూడా ముండ్లమూరు, తాళ్ళూరు మండలాల్లో పలు గ్రామాల్లో స్వల్పంగా భూ ప్రకంపనలు వచ్చాయి. అల్లు అర్జున్ మానవత్వం మరిచినట్లు ఉంది అని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. అల్లు అర్జున్ మీడియా సమావేశంపై ఆయన స్పందించారు. ఎవరో రాసిన నోట్ను అల్లు అర్జున్ ప్రెస్ మీట్లో చదివారని ఎంపీ అన్నారు. నోట్లో ఉన్నది చదవడం విడ్డూరంగా ఉందని చెప్పారు. అల్లు అర్జున్ నిజ జీవితంలో నటిస్తున్నట్లే ఉందని చామల హాట్ కమెంట్స్ చేశారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వాస్తవాలు చెప్పారని అన్నారు. సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలోనూ బాధ్యతగా ఉండాలని చామల కిరణ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. హడావుడిగా మా ముఖ్యమంత్రి వర్యులు అసెంబ్లీ వేదికగా సంధ్యా థియేటర్లో జరిగినటువంటి వ్యవహారంపై మాట్లాడిన తర్వాత సినిమా ఇండస్ట్రీ తరపున మీరు ప్రెస్ మీట్ పెడుతుర్రు. ఎందుకంటే మీరు అందులో కీలకమైన వ్యక్తిగా మీ సినిమాకు మీరు వెళ్ళినప్పుడు అక్కడ ఒక నిండు ప్రాణము ఈరోజు ఆ కుటుంబంలో మరో వ్యక్తి సీరియస్గా ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ నిన్న అసెంబ్లీలో మాట్లాడిన దానికి మీరు ప్రెస్ మీట్ పెడితే మేమందరం ఏమనుకున్నామంటే, మీరు ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి గారు చెప్పింది వాస్తవము, రానున్న రోజుల్లో మేమంతా బాధ్యతగా వ్యవహరిస్తాము, తప్పిదం జరిగింది, తప్పిదం వల్ల ప్రాణాలు కోల్పోయినాయని చెప్పి ఒక మంచి సందేశాన్ని, ఒక సినిమా రియల్ హీరోగా సందేశాన్ని పంపిస్తారనుకున్నాం తప్ప, మీరు నిన్న ప్రెస్ మీట్ లో మీరు ఒక నోట్ రాసుకొని వచ్చి మీరు ఒక రియల్ హీరోగా కాకుండా ఒక సినిమా హీరోగానే మీరు వ్యవహారం చేసినట్టుగా కనపడుతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీరు 3 ఏళ్లు కష్టపడి సినిమా తీసిరు, నష్టాలు జరగకూడదనే మీ షోకి ఎక్స్ట్రా మీరు అమౌంట్ పెట్టినా గానీ ఒప్పుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలను, అన్ని రకాల వ్యాపారవేత్తలను ఆదుకునే ప్రక్రియలనే ఈరోజు మీ సినిమాకు మీరు రేట్లు పెంచినా గానీ ముఖ్యమంత్రి గారు, సినిమాటోగ్రఫీ మంత్రి గారు ఒప్పుకున్నారు. కానీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, రానున్న రోజులలో ఇట్లాంటి ప్రీమియర్ షోస్ వేసినప్పుడు బాధ్యతగా ఉండాలి, ఇలాంటి జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది, లేదా నేనున్నన్ని రోజులు ఇలాంటి వాటికి పర్మిషన్ ఇయ్యనని కూడా చెప్పిండు. అది ఆయన పర్సనల్ ఉద్దేశం కాదు, ప్రజలను ఉద్దేశించుకొని మాట్లాడుతుండు. అక్కడ ప్రతిపక్షాలు ఉన్నాయి, అక్కడ ఎంఐఎం పార్టీ వాళ్ళు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ ఈ విషయాన్ని ఆయన మాట్లాడినప్పుడు మీరు ప్రెస్ మీట్ పెట్టి, అవును ఆ రోజు మీరు సినిమా థియేటర్లో ఉన్నప్పుడు బయట అంబులెన్స్ ఎందుకు వచ్చింది, ఏం జరిగిందని తెలుసుకోకుండా మీరు టోటల్ సినిమాని చూడటం జరిగింది, ఇంటికి పోవడం జరిగింది. నెక్స్ట్ డే మార్నింగ్ దాకా నాకు ఆ విషయం తెలియడం చెప్పడంతో మాకు అర్థమైపోయింది మీ సినిమా ఎంత కలెక్షన్ చేస్తుంది అన్న ఇంట్రెస్ట్ మీద మీ జాస ఉంది తప్ప మేము పోయిన దగ్గర ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేయలేదు.
మీరు ఇంకా నేను తర్వాత తెలిసిన తర్వాత పోలీస్ స్టేషన్కి పోదాము లేకపోతే హాస్పిటల్కి పోదామంటే లీగల్ మ్యాటర్స్ అడ్డొచ్చినాయని చెప్తున్నారు. ఒక రియల్ హీరోగా మీరు మాట్లాడినట్టు లేదు. ఒక స్క్రిప్ట్ను తీసుకొని ఆ స్క్రిప్ట్ను చదివినట్టుగా ఉంది. మీరు ఏం సందేశం పంపిద్దాం అనుకుంటున్నారో ప్రజలకు మీకే క్లారిటీ లేకుండా నిన్న మీరు ప్రెస్ మీట్ పెట్టిరు. డెఫినెట్ గా ఇది వేరే హీరోలు కానీ వేరే పొలిటీషియన్స్ కానీ వేరే ఎవరైనా ఈ రాష్ట్రంలో ఇది ఒక ఎగ్జాంపుల్. మనం ఎక్కడికన్నా పోయినప్పుడు ఒక బాధ్యత. పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటన చాలా ఘోరమని సిపిఐ నేత నారాయణ అన్నారు. తొక్కిస్లాట్లో రేవతి అనే మహిళ చనిపోవడం పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నామని, తీవ్రంగా గాయపడిన ఆమె కుమారుడు శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ఆ సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. ఆ తొక్కిసలాట జరగడం, అందులో రేవతి అనే ఒక మహిళ చనిపోవడం, ఆమె సినిమాలు చూడడానికి వచ్చింది టికెట్ కొనుక్కొని. అల్లు అర్జున్ చూడడానికి రాలేదు. కొడుకు 9 ఏళ్ళ పిల్లాడు, అతని యొక్క చావుబతులో ఉన్నాడు. ఆ మరణం పట్ల సిపిఐ తరఫున ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ ఉన్నాను. వాడు కుమారుడు త్వరగా కోలుకోవాలని కోరుతా ఉన్నాను. అసలు ఈ సంఘటన చాలా ఘోరమైంది. పుష్ప సినిమా అనేది ఒక ఎర్రచంద్రం స్మగ్లింగ్ సంబంధించినట్టు హీనాతి హీనమైన సినిమా అది. అది సందేశం ఏమి ఇస్తుంది? స్మగ్లింగ్ బాగా చేసుకోమని చెప్పేసి ఇస్తుందా? అలాంటి సినిమాలో అనేక అసహ్యకరమైన సీన్స్ ఉన్నాయి. కూర్చుంటే ఒకసారి, లేస్తే ఒకసారి చెప్పేసి లేదంటే ఇంకొక సినిమా అని, ఈ పద్ధతుల్లో ఒక బూత్తో కూడుకున్నటువంటి పాటలు, సెక్స్ సినిమాలు పెట్టి, స్మగ్లింగ్ పెట్టి, ఈ రెండు సమాజానికి చెడగొట్టలేనిది. దాన్ని ఎక్స్పోజ్ చేసేందుకు గవర్నమెంట్ సిగ్గు లేకుండా వాళ్ళకి ప్రోత్సహించింది టికెట్లు పెంచుకోవడానికి. ఆ 800, 1000 రూపాయలు, 3000 రూపాయలు పెంచుకోవడం టికెట్ ఇస్తే 3000 రూపాయలు ప్రభుత్వం ప్రకటిస్తే వాడు 6000 రూపాయలు అమ్ముకున్నాడు. అంటే ప్రభుత్వం ఏం చేయాలా? అదేమన్నా ఆదర్శమైన సినిమా? అదేమన్నా ఇది జాతి సమాజానికి ఉపయోగపడే సినిమా కాదు కదా. కాబట్టి ప్రభుత్వం అట్లాంటి ప్రోత్సహించిన తప్పు. దాన్ని వాళ్ళు ఆ విధంగా చేయకూడదు. రెండవది, ఈ జరిగిన తర్వాత ఘటన తర్వాత రాజకీయ నాయకులందరూ కూడా ఉత్సాహంగా వాళ్ళ ఇంటికి పోతున్నారు, పరిగెడుతున్నారు. సినిమా థియేటర్స్ యాక్టర్స్ అంటే వాళ్ళకి తప్పదు, ఆ రంగంలో పనిచేస్తారు కాబట్టి. రాజకీయ నాయకులకి ఎందుకు చీప్ ప్రచారం ఎందుకు జరగాల? ఆ విధంగా ఎందుకు ప్రోత్సహించాలా? ఒక విధంగా అంటే రాజకీయ నాయకులు కూడా నైతిక ప్రవర్తనలు తిరోధకరిస్తూ ఉన్నారు, చాలా బాధపడతా ఉన్నారు. అట్లాగనే ఇది ఒక హింసకు కూడినటువంటి సినిమాని ప్రోత్సహించడానికి చేస్తే, అల్లు అరవింద్ లాంటి పెద్ద కుటుంబం అది. అల్లు వాళ్ళ నాన్నగారు శ్రీరాములు కమ్యూనిస్టు ఉద్దండుడు, ప్రజాటువంటి కళాకారుడు, సినిమా రంగంలోని పైకి ఆదర్శం చేసేవాడు. ఆ కుటుంబంలో ఇట్లాంటి జరుగుతున్నప్పుడు దాన్ని వాళ్ళు ఏదో అవమానంగా ఫీల్ అయ్యి దాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం లేదు. ఇది ఒక విధంగా చెప్పాలంటే ప్రభుత్వం ఇట్లాంటి వైఖరి పైన కఠిన వైఖరి తీసుకోవాల్సింది. పోలీసులు తప్పులేం లేదు, వాళ్ళకి చాలించుకోవడానికి పడలేదు. ఇట్లాంటి భవిష్యత్తులో జరగకుండా మనకి కావాల్సిన ఏర్పాట్లు అటు సినిమా ప్రేక్షకులు తీసుకోవాలి, సినిమాలో ఉన్న నాయకులు, కళాకారులు తీసుకోవాలి, రాజకీయ నాయకులు తీసుకోవాలి. హైదరాబాద్లోని ఘట్కేసర్లో ఉన్న ఆదర్శ బార్ అండ్ రెస్టారెంట్లో వడ్డించిన ఓ బిర్యానీలో బ్లేడ్ కలకలం సృష్టించింది. బీబీనగర్ మండలం మక్త అనంతహారం గ్రామానికి చెందిన బింగి ఐలయ్య అతని ఫ్రెండ్స్ కలిసి బిర్యానీ తింటుండగా ఈ బ్లేడ్ కనిపించినట్టుగా తెలుస్తోంది. ఇదే విషయంపై రెస్టారెంట్ యాజమాన్యానికి సంప్రదించగా అనుకోకుండా వచ్చిందని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని ఐలయ్య వాపోయాడు. ఘటనకు సంబంధించి స్థానిక పోలీస్ స్టేషన్లో బాధితుడు ఫిర్యాదు చేశాడు. బిర్యానీలో బ్లేడ్ వీడియో వైరల్గా మారింది. మేము భువనగిరికి పోయి ఒక పని మీద పోయి ఇక్కడికి వచ్చి భోజనం చేసుకున్నాం. వరకల మేము ముందే పే చేసినాం బిల్లు కూడా. ఇప్పుడు బిల్లు కూడా చేస్తున్నాం, మేము ముందే పే చేసినట్టుగా. ఆ బిర్యానీ తీసుకున్నాం. ఫస్ట్ కొంచెం వేసుకొని తిన్నాం, అప్పుడు ఏం పనిపించలేదు. సెకండ్ రౌండ్లో మేము వేసిపోయిన తర్వాత మేము అక్కడ తింటున్నాగా నాకు చేతి ఇట్లా పెట్టుకొని తలిగింది ముక్కలాగా. చూసేవరకల్లా బిల్లుడు అక్కడ వచ్చి పడ్డది. ఇది నాకైతే చాలా భయం అయింది. 7 బార్లో మేము భువనగిరికి పోయి ఒక పని. సమగ్ర శిక్ష అభియాన్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమ్మె 12 రోజులకు చేరింది. టీచర్ల నిరసనలతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. రెగ్యులర్ టీచర్లు సరిపడలేకపోవడంతో ఈ సమస్య ఎదురవుతోంది. వారికి వెంటనే టీచర్లు నియమించాలని నాగర్ కర్నూలులోని కేజీవీబీ పాఠశాల విద్యార్థులు కోరుతున్నారు. ఈ సమస్యపై జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్ వివరణ ఇచ్చారు. ఎఫెక్ట్ జరుగుతలేవు. మేము చదువు చాలా లాస్ అవుతున్నాము.
కొందరు వచ్చిన వాళ్ళు ఉంటారు, కొందరు రాని వాళ్ళు ఉంటారు. రాని వాళ్ళు ఇంకా రాకుండా పోతున్నారు, వచ్చిన వాళ్ళు చదవడం లేదు. మాకు స్కూల్లో టీచర్స్ వస్తలేరు. ఎందుకు వస్తలేరమ్మా? సార్ సమ్మె ఉంది అని అంటున్నారు సార్, అందుకోసమని వస్తలేరు. మా మేడం వాళ్ళకు మీరే ఏదో ఒకటి చేసి మా టీచర్స్ ని మాకు అందిస్తే మేము కూడా మీలాగా పై అధికారులం అవుతాము. అందుకోసమని మాకు మా టీచర్స్ ని మాకు పంపిస్తే బాగుంటుంది సార్. మీరు మాకు చదివించిన వాళ్ళు అవుతారు. మాకు టీచర్స్ లేనందువలన క్లాసులు జరగట్లేదు. ఎగ్జామ్స్ రాయాలన్నా చాలా డౌట్స్ వస్తున్నాయి. కొత్త మేడం వాళ్ళు ఒకరు రావడంతో మాకు క్లాసులు జరగడం లేదు. ఇంతకుముందు మేడం వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు డైలీ వచ్చి క్లాసులు చెప్తుండే. ఇప్పుడేమో ఎగ్జామ్స్ రాయడానికి చాలా డౌట్స్ వస్తున్నాయి. కొత్త మేడం వాళ్ళని అడగాలంటే కూడా భయం అవుతుంది. మా మేడం వాళ్ళు మాకు తెప్పించండి సార్ ప్లీజ్. మినిమం 15 రోజుల నుండి టీచర్లు క్లాసులు చెప్పడం లేదంట, టీచర్లు ధర్నా చేస్తున్నారంట. ప్రభుత్వం స్పందించి ఇలాంటి పేదోళ్ళ పాఠశాలలు పిల్లలు లేకుండా మాకు బయట చదివించే స్తోమత లేకుండానే మేము ఇలాంటి హాస్టల్ వేసినాం. కాబట్టి గవర్నమెంట్ ముందుగా స్పందించి ఇలాంటి పేదోళ్ళ టీచర్లను చదువుకు ఇబ్బంది అవుతుంది కాబట్టి వెంబడే వారి యొక్క పిల్లల యొక్క సమస్యలు, టీచర్ల యొక్క సమస్యలు గవర్నమెంట్ తెలుసుకొని స్పందించి టీచర్లకు కావాల్సిన ఇలాంటి ఆడపిల్లల స్కూల్లో ఆడపిల్ల టీచర్లే రావాలని, ఆడపిల్ల టీచర్లనే రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. గవర్నమెంట్ స్పందించి ఈ ఆడపిల్లల స్కూల్లో మగ టీచర్లను పెడితే బాగుండదు. మేము ఉన్న పేరెంట్స్ ప్రతి ఒక్క పేరెంట్స్ మొత్తం ఇక్కడ ధర్నా చేస్తాము. అలాంటి కండిషన్ ఒప్పుకోము. మేము ఇక్కడ కూర్చోరాము. ఇప్పటి వరకు బాగానే ఉంది మాకు. మాకు ఇప్పుడు మా బిడ్డ ఇప్పుడు 8th క్లాసు, ఇంతకుముందుకు మా అన్న బిడ్డ కూడా ఉంది. ఇప్పుడు చాలామంది ఇక్కడ చదువుకుంటారు కాబట్టి మా ఆడపిల్లలకు ఆడ టీచర్లే ఉండాలి. ఆడ టీచర్లు ఉండాలి. లాంగ్వేజ్ తప్పు ఉంటే జర క్షమించండి టీచర్ గారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గవర్నమెంట్ ముందుగా స్పందించి ఇలాంటి పేదవాళ్ళ పిల్లలకు ఇబ్బంది కలగకుండా పేదవాళ్ళకు సర్వీస్ చేసే టీచర్లకు కూడా వాళ్ళ డిమాండ్లు, న్యాయమైన డిమాండ్లు ముఖ్యమంత్రి గారు స్పందించి అవి నెరవేరాలని ఎంబడే వాళ్ళని టీచర్లను స్కూళ్ళకు పంపించి టీచర్లను రోడ్డు మీద ధర్నా చేయకుండా టీచర్లను పంపించి వాళ్ళకు తగిన న్యాయం చేయాలని, పిల్లలకు అన్యాయం జరగొద్దని ఇప్పటికి 20 రోజులు అవుతుందంట. మాకు ఈరోజు తెలిసింది. ఇంకా 2-3 రోజులు చూస్తాము. మేము కూడా తల్లిదండ్రులను కూడా వచ్చి రోడ్డు మీద ధర్నా చేస్తాము. సమగ్ర శిక్షలో వర్క్ చేస్తున్నటువంటి ఎంఆర్సీ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్, అదేవిధంగా కేజీబీలో వర్క్ చేస్తున్నటువంటి టీచింగ్ స్టాఫ్ వీళ్ళందరూ కూడా 10th నుంచి స్ట్రైక్లో పాల్గొనడం జరిగింది. సో ఇది గవర్నమెంట్ పాలసీ డెసిషన్. దాని మీద ఫర్దర్ యాక్షన్ ఏం తీసుకుంటానే మనం ఫర్దర్గా తెలుస్తుంది. పిల్లలకు ఎట్లాంటి నష్టం జరగకుండా అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎంఈఓస్ని డైలీ కేజీబీవీస్ని విజిట్ చేసేసి ఎక్కడ ఏమి ఇబ్బంది లేకుండా ఫుడ్ కరెక్ట్ టైంకి అందే విధంగా ఏర్పాట్లు చేసుకున్నాం. స్టడీస్లలో కూడా కొంతమంది టీచర్స్ స్ట్రైక్లో వెళ్తున్నారు, కొంతమంది టీచర్స్ స్ట్రైక్లో వెళ్తలేరు. సో ఏదైతే టీచర్స్ స్ట్రైక్లో వెళ్ళి సిలబస్ పెండింగ్ ఉండి పిల్లలు ఇబ్బంది పడతారో అట్లాంటి దాంట్లో లోకల్లో ఉన్నటువంటి మండల్ వైజ్ రెగ్యులర్ టీచర్స్ మనకు స్కూల్ అసిస్టెంట్లు చాలామంది ఉన్నారు. సో అట్లాంటి లేడీ టీచర్స్ అందరినీ కూడా ఐడెంటిఫై చేసేసి కేజీబీలో పంపించి ఎక్కడ ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. ఓన్లీ గవర్నమెంట్ టీచర్స్ ఇద్దరిని పంపిస్తారు. కన్నా సబ్జెక్టు మేము లాస్ అవుతున్నాం అనిపిస్తుంది. లేదు, మ్యాక్సిమం ట్రై చేస్తాము. మ్యాక్సిమం అన్ని సబ్జెక్టులు కవర్ అయ్యేదని చర్యలు. డ్రగ్స్ కల్చర్ పట్టణాల నుంచి పల్లెలకు కూడా వ్యాపిస్తోందని హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి అన్నారు. దీన్ని సమూలంగా నిర్మూలించాలంటే మత్తు పదార్థాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన తెలిపారు. స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఓయూలో 3K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ బాలస్వామి హాజరై ఈ రన్ని ప్రారంభించారు. యాంటీ డ్రగ్ అనే అవేర్నెస్ ప్రోగ్రాం మన తెలంగాణలో రోజుకు పెరుగుతుంది. ఈ డ్రగ్ పెరగడం వల్ల మత్తు పదార్థంలో మునిగి చాలా మంది రోడ్ల మీద కనపడుతున్నారు. అలాంటి మత్తులో మునిగి రోడ్ల మీద పడి ఉన్న వారిని మనం వాళ్ళ సైకలాజికల్గా, మెంటల్గా వాళ్ళని మార్చి సమాజంలో మంచి కోసం ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దే విధంగా మా స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ ముందు స్టెప్ తీసుకుంటుందని తెలియజేస్తున్నాను. అదేవిధంగా క్రీడాకారులకు యాంటీ డోపింగ్ గురించి తెలియజేస్తూ మా స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆర్గనైజేషన్గా క్రీడలకు ఉపయోగపడే విధంగా అన్ని రకాలుగా ఈ డోపింగ్ అయితే ఏంది, ఒలింపిక్స్లో ఉన్నటువంటి క్రీడాకారులు, ఏషియన్ గేమ్స్లో డోపింగ్ తీసుకున్న క్రీడాకారులు అయితే ఏంది, వాళ్ళ గురించి డోపింగ్ గురించి తెలియజేస్తూ ఈ యాంటీ డ్రగ్ కోసం డ్రగ్స్ తీసుకునే క్రీడాకారులను తీసుకోకుండా వాళ్ళ మైండ్ సెట్ని మారుస్తూ ఎవరైతే ఎంకరేజ్ చేస్తారో వాళ్ళపైన చర్య తీసుకునే విధంగా
మా స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ ఉద్యమం చేయబోతుంది ముందు రోజులలో. క్రీడాకారుల నైపుణ్యాన్ని పెంచే విధంగా ఉండాలి తప్ప వాళ్ళను డ్రగ్స్కు అలవాటు చేసి వాళ్ళను మెడల్స్ కొట్టిన తర్వాత కూడా మెడల్స్ గుంజుకునే విధంగా మత్తు పానీయాలకు డ్రగ్స్కు తోడ్పడే విధంగా సమాజం మా స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ వ్యతిరేకంగా చేస్తూ ఈ ప్రోగ్రామ్ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ముందు రోజులలో చాలా చేయాలనుకుంటున్నాం. సే నో టు డ్రగ్స్ అనే ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి యూనివర్సిటీలో 3K రన్ నిర్వహించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే నేడు డ్రగ్ మహమ్మారి అనేది పట్టణం నుంచి పల్లెటూరు వరకు చాలా వరకు వినియోగం పెరిగింది. దీనిలో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అయినా కానీ ప్రజల్లో తర్వాత పబ్లిక్లో అవగాహన కలిగినప్పుడే వీటిని సమూలంగా నిర్మూలించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ద్వారా ప్రజలందరికీ కూడా అవేర్నెస్ కల్పించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశము. ఈ సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారి తరపున కూడా నేను కోరుకునేది ఏంటి అంటే మీరు కానీ మీ చుట్టుపక్కల వాళ్ళ కానీ ఎవరైనా డ్రగ్స్కి అలవాటు పడినా కానీ లేదా అమ్మినట్టు మీకు తెలిసినట్లయితే ఇమ్మీడియట్గా దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి లేదా లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్కి ఇన్ఫార్మ్ చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా స్టూడెంట్స్ కూడా వాళ్ళ కాలేజీలో కానీ తర్వాత ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా కానీ ఇట్లాంటి డ్రగ్ మహమ్మారికి అలవాటు పడినట్లయితే దాని నిర్మూలన కోసము వాళ్ళు ఇన్ఫామ్ చేస్తే వాళ్ళకి రీహాబిలిటేషన్ సెంటర్స్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సో అట్లాంటి రీహాబిలిటేషన్ సెంటర్లో వాళ్ళను ట్రీట్మెంట్ ఇప్పించడము లేదా ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా వాళ్ళకు హెల్త్ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని తెలియజేసి ఈ డ్రగ్స్ నిర్మూలనకు అందరూ పాటుపడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. యాంటీ డ్రగ్ అనే అవేర్నెస్ ప్రోగ్రామ్ మన తెలంగాణలో సత్యసాయి జిల్లా పుట్టపర్తి పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో క్రీడోత్సవాల ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. ఎస్పీ, అడిషనల్ ఎస్పీలు ఆటపాటలతో మంత్రముగ్ధులు చేశారు. పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. పౌరులుగా అందరూ బాధ్యతాయుతంగా ఉండాలని తెలంగాణ డీజీపీ జితేందర్ రెడ్డి అన్నారు. సంధ్యా థియేటర్ ఘటనపై ఆయన స్పందించారు. వ్యక్తిగతంగా ఎవరికీ తాము వ్యతిరేకం కాదని ఆయన తెలిపారు. పౌరుల భద్రత, రక్షణ అన్నింటికంటే ముఖ్యమని స్పష్టం చేశారు. ఆయన సినీ హీరో కావచ్చు, కానీ క్షేత్రస్థాయి పరిస్థితులు అర్థం చేసుకోవాలని చెప్పారు. పౌరుల భద్రత కంటే సినిమా ప్రమోషన్ ముఖ్యమైన అంశం కాదని తెలిపారు. ఇలాంటి ఘటనలు పౌరుల భద్రతకు మంచిది కాదని డీజీపీ పేర్కొన్నారు.
ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి 4 Sides TV.